మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నరసింహ నరసింహ నరసింహ. మీ అందరికీ కూడా శ్రావణ మాసంలో చక్కగా సంతోషంగా చేసుకుంటున్నందుకు చాలా చాలా సంతోషం. అయితే మనకు వచ్చేటప్పటికి రేపు హైదరాబాద్లో ఎప్పుడు ఉంటారమ్మా అనేసి అడుగుతున్నారు. హైదరాబాద్లో ఉంటాను. మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కనుక కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. అలాగే ఫోన్ అపాయింట్మెంట్లు కావాలనుకున్నా సరే మీరు మెసేజ్ చేసినా ఫోన్ చేసినా ఇస్తారు. డైరెక్ట్ అపాయింట్మెంట్ అంటే పాత వాళ్ళకి తెలిసి, కొత్త వాళ్ళకి అయితే కనుక నేను న్యూమరాలజిస్ట్ని. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, తర్వాత వాస్తు, తర్వాత ముహూర్తాలు, ఇలాగ ప్రతిదీ కూడా నేను మీకు చెప్పడం అనేది ఉంటుంది. అలాగే ఫోన్ నెంబర్లు ఎలా ఉండాలి, కార్ నెంబర్లు ఎలా ఉండాలి, మీ జాతకాన్ని బట్టి, మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఇవ్వడం అనేది ఉంటుంది. దాన్నే లక్, మీకు లక్కీగా మీకు ఫోన్ నెంబర్లో మీకు కుదించి ఇవ్వడం, తర్వాత మీకు కార్ నెంబర్లో ఇవ్వడం అనేది ఉంటుంది. చాలా అనుభవంతో మీకు అందరికీ ఇస్తున్నాను. ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నామమ్మా అనేసి అంటున్నారు. అది సంతోషం. అది నాది కాదు, స్వామివారిది. సరే, మీకు వచ్చేటప్పటికి మనకి శ్రావణ మాసంలో అమ్మవారిని ఆరాధించడానికి అంటే ఎలా ఆరాధించాలి, ఏటితోటి ఆరాధించాలమ్మా అనేసి అడుగుతున్నారు. మీకు ప్రతి సంవత్సరం నేను చెప్తున్నా, ఒకటి గుర్తుంచుకోండి. ఆ రోజున అమ్మవారికి చేసే ప్రసాదాలు అంటే కొంచెం ముందైనా లేచి ఈ ప్రసాదాలన్నిటిని రెడీ చేసేసుకుని చక్కగా పక్కన పెట్టుకుని అమ్మవారికి ఆ రోజున అష్టోత్తరం మీరు చక్కగా మీ దగ్గర కుంకుమతో అష్టోత్తరం, తర్వాత ఇంకొకటి ఏంటంటే లక్ష్మీ గవ్వలు ఉంటాయి, గవ్వలతోటి అష్టోత్తరం, తర్వాత మీకు వచ్చేటప్పటికి కలువ పూసలు ఉంటాయి, కలువ పూసలతోటి అష్టోత్తరం చేసుకోవాలి. తర్వాత మీకు వచ్చి గోమతి చక్రాలతోటి అష్టోత్తరం చేసుకోండి. అలాగే మీకు ఏంటి అంటే మీకు గాజులు అంటే చాలామంది ఇలా అంటున్నానని మీరేమీ బాధపడద్దు. గాజులు కూడా 108 గాజులు అంటే డబల్ చెయ్యండి. మీరు 108 అంటే 216 గాజులు తీసుకొచ్చి 2 గాజులు చొప్పున అమ్మవారికి ఓం ప్రకృతి నమః, ఓం వికృతి నమః అని పెడతాను అంటే అలా పెట్టండి. గాజులతో కూడా అష్టోత్తరం చేసుకోండి. లేదు అని అనుకుంటే 108 గాజులు తీసుకొచ్చి ఒక్కొక్క గాజు పెట్టండి. తర్వాత మీరు మొత్తం 54 మంది ముత్తైదువులకి మీరు ఎన్ని గాజులు ఉంచుకోవాలనుకుంటే అన్నీ ఉంచుకుని కణవ గాజులు 2 గాజులు, ఒక్కొక్క గాజు ఇవ్వకూడదు, 2 గాజులు చొప్పున మీరు పంచిపెట్టుకోండి. ఇవి కూడా ఎరుపు రంగు గాజులే పెట్టుకోండి. అయితే ఇలాగా 5 మీరు ఇంకా పువ్వులతో చేసుకుంటారా, కాయిన్స్తో చేసుకుంటారా అన్నది చేసుకోండి. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ గాజులు ఉన్నాయి. ప్రత్యేకించి గాజుల గురించి ఎందుకు చెప్తున్నారమ్మా అంటే కొంతమంది అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు గాజులు ఉన్నాయి. ఇవి 108 గాజులు మీరు అష్టోత్తరం చేసిన తర్వాత ఎవరికైనా ముత్తైదువుల్లో తాంబూలంతో పాటు ఇవి 2 గాజులు ఇచ్చారనుకోండి, ఆ తల్లి చక్కగా గాజులు వేసుకుందనుకోండి, అది నిజంగా మనల్ని దీవించినట్టే లెక్క. అలా కాకుండా చూడండి, రింగ్ అంతా గాజులు వస్తున్నాయి కదండి, గాజులు ఆ గాజుల్ని తీసుకుని ఏది ఉంగరం సైజు గాజుల్ని తీసుకెళ్ళి అమ్మవారికి అష్టోత్తరం చేస్తాము. అవి తీసుకెళ్ళి ఎవరికైనా ఇస్తాం. వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటారా? గాజులు చేతికి ఎక్కుతుందా అంటే ఏలికి పెట్టుకుంటారా అంటే నేను ఇలా అంటున్నానని కాదు, మనం ఇంకొకటి చెప్పాలి. ఏంటి అంటే ఎవరికైనా సరే జాకెట్ ముక్క పెట్టారే అనుకోండి, జాకెట్ ముక్క పెట్టకపోయినా పర్వాలేదు, పెట్టారు అంటే 1 మీటర్ ముక్క పెట్టండి. మీటర్ ముక్క పెట్టారనుకోండి, వాళ్ళకి మీటర్ ముక్క సరిపోతే ఒక రకంగా అదృష్టమే. లేదు మిగిలిపోయింది అనుకోండి, ఇంకా అదృష్టం అనుకోండి. లేదనుకోండి తగిలిందనుకోండి, మనం ఏం చేయలేం. అలా కాకుండా 70 సెంటీమీటర్లో లేకపోతే చిన్న ముక్కలు కనుక పెడితే వాళ్ళు కట్టుకోరు, చెయ్యరు. అది కచ్చీపుల కిందో లేకపోతే ఇంట్లో మసిగుడ్ల కిందో వాడుతున్నారంట. ఎందుకు అలా కాదు, మనం ఎవరికైనా పెట్టాము అంటే కనుక చక్కగా వాళ్ళు యూస్ చేసుకునేటట్టు పెట్టండి. పెట్టకపోతే మానేయండి, ఏమీ పర్వాలేదు. అయితే ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది చెప్తుంటే బాధ అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైనా చెప్పండి అమ్మా అనేసి అన్నారు. సరే, శ్రావణ మాసం వస్తుంది చెప్దాంలే అనుకున్నాను. కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుడి దయ వల్ల మనం ఒకళ్ళకి పెట్టామంటే అవి యూస్ చేసేటట్టు ఉండాలి. ఇలాగ వీటితోటి అష్టోత్తరం చేసుకోండి. తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రసాదాలు, తర్వాత మీకు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే పళ్ళు, ఏం పళ్ళు పెట్టాలి, ఇవన్నిటిని కూడా నేను చేసుకుంటూ వస్తాను. మీరు
మీరేం కంగారు పడక్కర్లేదు. అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఈ సంవత్సరం చీర గురించి ముందే నేను మీకు వీడియో ఇచ్చేసాను. ఎందుకంటే అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆడవాళ్ళం కదమ్మా, ఎంతైనా చక్కగా గాజులు, తర్వాత చీర, బంగారం ఇవన్నీ అంటే చాలా సంతోషంగా మనం కొనుక్కుంటాం. కాబట్టి నేను ఆనందంగా, నాకు కొంతమంది మెసేజ్లు చేశారు కాబట్టి చేసేసాను. సరే, ఏది ఏమైనా సరే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకి ఇష్టమైన మాసం కాబట్టి అందరూ సంతోషంగా చేసుకోవాలని, అమ్మని మీ ఇంట్లో కొలువుంచుకోవాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.